హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు 2024లో తయారు చేసిన బజాజ్ పల్సర్ 150 బేసిక్ వేరియంట్ అనమాట. రీసెంట్గా లాంచ్ చేసిన N150 అనమాట. ఇది బ్లాక్ కలర్ వేరియంట్, ఇది బ్లాక్ విత్ రెడ్ కలర్ వేరియంట్ అనమాట. రెండు మన దగ్గర అయితే ఉన్నాయి. ఈ రెండిట్లో ఏ వెహికల్ కొనుక్కోవాలో చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది అనమాట. ఈ వీడియోలో మీ కన్ఫ్యూజన్ అయితే మొత్తం పోగొడతాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరు ఏ వెహికల్ కొనుక్కుంటే బెస్ట్ అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఏ వెహికల్కైనా హార్ట్ ఇంజినే కాబట్టి ఫస్ట్ ఇంజిన్తోనే స్టార్ట్ చేద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు రెండు వెహికల్స్ అయితే ఉన్నాయి కదా, రెండు కూడా 150cc ఇంజిన్తోనే లభిస్తూ ఉన్నాయి. రెండు కూడా ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. సో మీకు పెర్ఫార్మెన్స్ పరంగా రెండు కూడా బాగానే ఉంటాయి అనమాట. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీకు ఆ వెహికల్ కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది, ఎందుకంటే అది 14.5 PS పవర్ 13.5 Nm టార్క్తో లభిస్తుంది. బట్ ఇదైతే 14 PS పవర్ 13.2 Nm మాత్రమే ఈ ఇంజిన్ ప్రొడ్యూస్ చేసిద్దని చెప్పుకోవచ్చు. ఇంజిన్ రిఫైన్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే అదే మీకు చాలా స్మూత్గా ఉందన్నమాట. దీంతో కంపేర్ చేసుకుంటే క్లచ్ విషయానికి వస్తే అది బటరీ స్మూత్ అయితే ఉంది. నేను రైడ్ చేశాను. ఈ రెండు వెహికల్స్కి సంబంధించిన డెడికేటెడ్గా వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి అవి చెక్ చేయండి. ఇదైతే మాత్రం కొద్దిగా హార్డ్ అయితే ఉండిద్ది క్లచ్ అయితే. ట్రాన్స్మిషన్ కూడా మీకు అది స్మూత్ ఉండిద్ది కంపేర్ చేస్తే దీంతో. సో నాకైతే క్లచ్ ట్రాన్స్మిషన్ అంతగా నచ్చలేదు. బ్రేక్స్ విషయానికి వస్తే రెండు కూడా బ్రేక్స్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి. ఫ్రంట్స్ అయినా మీకు రెండు కూడా డిస్క్ బ్రేక్లు అయితే ఇచ్చారు, రెండు కూడా ABS అయితే ఉన్నాయన్నమాట. బ్రేక్స్ పరంగా నాకైతే ప్రాబ్లం ఏం లేదు. ఇందులో మీకు బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ అయితే ఉండిద్ది. అందులో డ్రమ్ బ్రేక్ వేరియంట్ ఉంది. కొత్తగా మనకి డిస్క్ బ్రేక్ అప్డేట్ చేశారనమాట. సో మీకు బెటర్ బ్రేకింగ్ కావాలనుకుంటే డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే తీసుకోండి. మీకు బ్రేక్స్ అయితే అందులోనే బాగా పడతాయి. లేదు నాకు డ్యూయల్ డిస్క్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు ఇందులో కూడా తీసుకోవచ్చు. బట్ అది స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉంది. సో ఫ్యామిలీకి అంత కంఫర్ట్ అయితే ఉండకపోవచ్చు. ఆ వెహికల్ అయితే మాత్రం 100% ఫ్యామిలీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. సో సస్పెన్షన్ విషయానికి వస్తే సస్పెన్షన్ అయితే మాత్రం మీడియంగా ఉందన్నమాట. మరీ అంత హార్డ్ లేదు, మరీ అంత స్మూత్గా కూడా ఏం లేదనమాట. మీడియంగా ఉంది. సిటీలో తిరగడానికి పర్ఫెక్ట్గా బజాజ్ వాళ్ళు ట్యూన్ చేశారని చెప్పుకోవచ్చు సస్పెన్షన్ అయితే. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారనమాట. మన ఇండియన్ రోడ్స్కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. 785 mm సీట్ హైట్ బ్రో. ఇది 5.4, 5.5 హైట్ ఉన్న వాళ్ళైతే ఈజీగా రైడ్ చేయొచ్చు. అది 790 mmతో లభిస్తూ ఉంది. అది కూడా 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఈజీగా రైడ్ చేయొచ్చు అనమాట. మీరు ఎంత హైట్ ఉన్నారు, నేను ఈ వెయిట్ని మోయగలనా లేదా అనేది ఒకసారి షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి. నాకైతే అంత వెయిట్ అయితే అనిపించలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇదే కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది. అది కొద్దిగా లైట్ వెయిట్ అయితే ఉందన్నమాట. లైట్స్ విషయానికి వస్తే అది ప్రొజెక్టర్ లైట్స్ అప్డేటెడ్ లుక్స్తో అయితే మీకు అది లభిస్తూ ఉంది. బట్ ఇది క్లాసిక్ హాలోజన్ లైట్స్ అయితే ఇచ్చారనమాట. నైట్ టైం లైట్స్ విజిబిలిటీ మీకు LED బాగుండిద్దని చెప్పుకోవచ్చు. సిగ్నల్ లైట్స్ రెండు కూడా మీకు బల్బే ఇచ్చారు. సో నాన్ బ్రేకబుల్ సిగ్నల్ లైట్స్ అనమాట. ఇది కూడా నాన్ బ్రేకబులే ఇచ్చారనమాట. సో సిగ్నల్ లైట్స్ పరంగా మీకు బల్బే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాము. ఇది అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్, ఓల్డ్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు. ఇది బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ కన్సోల్ అనమాట. సో 2024లో ఇది అప్డేట్ చేశారు. బ్లూటూత్ కూడా ఉంది. గేర్ ఇండికేటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్ ఇట్లాంటి ఫీచర్స్తో మనకి ఈ కన్సోల్ అయితే లభిస్తూ ఉంది. ఓవరాల్గా మీకు ఇందులో కూడా ఆ ఫీచర్సే ఉన్నాయి. బట్ ఇది ఫుల్లీ డిజిటల్ ఇచ్చారు కాబట్టి కొద్దిగా ప్లస్ పాయింట్ అనమాట. ఇందులో మీకు చైన్ అయితే పూర్తిగా కవర్ చేశారు. ఎవ్రీ 500 kilometers మీరు చైన్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ ఇదైతే మాత్రం మీకు ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది. ఎవ్రీ 500 kilometers మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. దీంట్లో USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర ఉండిద్ది, అది ఇక్కడ మిస్ అయిందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ 120 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఇది 100 సెక్షన్ టైర్ అనమాట. టైర్స్ గ్రిప్ కూడా మీకు ఇదే బాగుండిద్ది. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. నేను 5'8" హైట్ ఉంటాను కాబట్టి నాకైతే మాత్రం సీట్ కంఫర్ట్ చాలా బాగా నచ్చింది. సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. అందులో కూడా మీకు సింగిల్ సీట్ అయితే ఇచ్చారనమాట. అది క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్తో లభిస్తూ ఉంది. అది కూడా సీట్ కంఫర్ట్ బాగానే ఉండిద్ది. ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడే మీకు అర్థమైపోయింది. ఈ రెండు వెహికల్స్ వేసుకొని కంటిన్యూగా 300-400 kilometers అయినా వెళ్ళొచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది. ఇదేంటంటే రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. శారీ గార్డ్ ఉంది, సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారనమాట. అది మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. క్వాలిటీ అది బాగుంది. దీంతో కంపేర్ చేసుకుంటే నాకు తెలిసి ఇది 1,40,000 rupees దాకా అయితే ప్రైస్ ఉండొచ్చు. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే మాత్రం మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే పెట్టేస్తాను. ఒక 5,000-6,000 rupees మీకు కొద్దిగా ఎక్కువే ఉండిద్ది. అది ఎందుకు పెట్టాలి అంత ప్రైస్ ఎక్కువ అంటే మాత్రం LED లైట్స్, ఫుల్లీ డిజిటల్ కన్సోల్, బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. సింగిల్ సీటు, ఇంజిన్ స్మూత్గా ఉంది, ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉంది. సిటీలో తిరగడానికి చాలా బాగుంటుంది అనమాట. చాలామంది నాకు కామెంట్స్ అయితే చేశారనమాట ఇంతకుముందు, బ్రో పల్సర్ 150 సజెస్ట్ చేయొద్దు, N150, ఎందుకంటే ఇంజిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అది ఇది అని చెప్పేసి. మీరు రైడ్ చేసే విధానాన్ని బట్టి ఏ వెహికల్ అయినా సరే పెర్ఫామ్ చేసిద్ది బ్రో. నేను రైడ్ చేశాను, నాకైతే మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేసింది. మీరు టైం టు టైం అనేది ఇంజిన్ మార్చుకున్నారనుకో మీకు ప్రాబ్లం అయితే ఏమీ రాదనమాట. రెండు కూడా ఎయిర్ కూల్డ్ ఇంజిన్సే. ఇంకా మనకి అప్డేట్ చేసి తీసుకొచ్చారు. ఇది చాలా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంజిన్ కౌలు కూడా ఉంది, దానికి కూడా ఉంది. బట్ ఇది చూస్తానికి చాలా బాగుందన్నమాట. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు. దాంట్లో ఏమో మనకి
డెడికేటెడ్గా సైలెన్సర్ అయితే బయటకు వచ్చింది. సో ఎగ్జాస్ట్ సౌండ్ అనేది నేను లాస్ట్లో మీకు వినిపిస్తాను. అప్డేటెడ్ ఫీచర్స్తో కావాలనుకుంటే మీరు N150 తీసుకోండి. దీనికి రీసేల్ వాల్యూ అయితే అంతగా ఉండదు ఆ వెహికల్తో కంపేర్ చేస్తే, ఎందుకంటే ఈ వెహికల్ చాలామందికి తెలియదు అనమాట. పల్సర్ అంటే అదే, మీకు రీసేల్ వాల్యూ కావాలి, నాకు ఓల్డ్ లుక్స్లో ఉన్నా పర్వాలేదు, నాకు అంత ఫీచర్స్ లేకపోయినా పర్వాలేదు, నాకు అంత ఎక్కువ పికప్ ఉండకపోయినా పర్వాలేదు, నాకు తక్కువ ప్రైస్లో కావాలి అని అనుకుంటే మీరు అది కొనుక్కోండి. లేదు నేను స్టూడెంట్ని బ్రో, నేను కాలేజీకి వెళ్తాను, నాకు కొద్దిగా మైలేజ్ ఎక్కువ కావాలి, లుక్స్ బాగుండాలి, పెర్ఫార్మెన్స్ బాగుండాలి, ఇంజిన్ స్మూత్గా ఉండాలి, నాకు ఛార్జింగ్ సాకెట్ ఉండాలి, బ్లూటూత్ ఉండాలి, ఇట్లాంటి స్టఫ్ కావాలి అనుకుంటే మాత్రం మీరు N150 కొనుక్కోవచ్చు. దాంట్లో 3 కలర్స్, దీంట్లో 3 కలర్స్ అయితే ఉన్నాయి. బ్లాక్ అయితే నాకు పర్సనల్గా నచ్చింది, రెడ్ అయితే మీకు చూడగానే బాగా నచ్చింది, బ్లూ కలర్ కూడా ఉంది, నాకైతే అంత అట్రాక్టివ్గా అనిపించలేదు. దాంట్లో బ్లాక్ విత్ రెడ్, బ్లాక్ విత్ బ్లూ, బ్లాక్ విత్ సిల్వర్ అయితే ఉండిద్ది అనమాట. సో బ్లాక్ విత్ రెడ్, బ్లాక్ విత్ బ్లూ చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. రీసేల్ ఎక్కువగా ఆ కలర్స్కి అయితే ఉండిద్ది అనమాట. దీన్ని బట్టి మీకు ఒక సింపుల్ కంపారిజన్ వీడియో అనమాట, ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో నేనైతే మొత్తం కవర్ చేశాను, ఏం స్కిప్ చేయలేదని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు షూట్లో బిజీగా ఉన్నాను కాబట్టి నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు, బట్ మీరు మెసేజ్ చేయండి, నేను చూస్తే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎగ్జాస్ట్ సౌండ్ లాస్ట్లో వినండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.